నందిగామలో కోనేరు పుష్కరిణి పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతోంది. హిందూ దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఈ రోజు 4వ రోజుకు చేరుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పాత బస్టాండ్ వద్ద ఉన్న పురాతన కోనేరు పుష్కరిణి చుట్టూ జరిగిన ఆక్రమణలను తొలగించి దానికి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం శ్రీ సుఖశ్యామలాంబ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓం నమశివాయ నినాదాలతో భజనలు, కీర్తనలు చేపట్టి స్వామివారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో 18 మంది సభ్యులతో జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చెయ్యాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. శ్రీ సుఖశ్యామలాంబాదేవి రామలింగేశ్వర స్వామివారి పుష్కరిణి కోనేరు పునర్ప్రారంభ యొక్క నిరసన కార్యక్రమం ఈరోజు 4వ రోజు జరిగింది. గత 4 రోజులుగా నందిగామ గాంధీ సెంటరు, ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు నిరసన కార్యక్రమం, అలానే నిన్న గౌరవ జిల్లా కలెక్టర్ గారి లక్ష్మీశాఖ గారికి కూడా వినతి పత్రం, నిన్న కూడా నిరసన బాలి జరిపించుకొని ఈరోజు 4వ రోజుకి వచ్చాం. ఓం నమ శివాయ. మన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మరి ఆ రోజుల్లో ఒక 108 దేవాలయాలు కట్టించి మరి ఆ దేవాలయాలకి అనేక రకాలుగా సదుపాయాలు కల్పించి దాంట్లో కోనేరు వాళ్ళకి పూజలు వాళ్ళన్నీ కూడా కల్పించారు. కానీ కాలానుగుణంగా ఏమైందంటే వాళ్ళు ఒక ఉద్దేశం అనేది పెడదారి పట్టింది. ఈ స్థలాలు ఎంతోమంది ఈ యొక్క స్థలాలని అన్యాక్రాంతం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే నందిగామలో రామలింగేశ్వర స్వామి కోనేరు అనేది చుట్టుపక్కల అందరూ కూడా దాన్ని ఆక్రమించారు. దాన్ని ఎండోమెంట్ వారు, దేవాదాయ శాఖ వారు హైకోర్టుకి వెళ్ళి కూడా ఇది మాది అని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఆ కోనేరు ప్రక్షాళన జరిగేంత వరకు కూడా ఈ యొక్క కమిటీ, ఈ యొక్క భక్తులు, నందిగామలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏకదాటి మీదకు వచ్చి కోనేరు ప్రక్షాళన జరిగేంత వరకు కూడా దీని యొక్క ఉద్యమం చేసి అనేక రకాలుగా అనేక విధాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈ రోజున అంతా కూడా కమిటీ ఫాలో ఇదవుతున్నారు. అందరూ కూడా ఏకదాటి మీదకి వచ్చారు. అధికారులు కూడా చెప్పేది ఏంటంటే ఇది సాధ్యమైనంత తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా అది మీరు కనుక ఎంత పొరలాంగ్ చేస్తే యొక్క హిందువుల మనోభావాలనే దెబ్బతిని ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంది. అందువల్ల దీన్ని అతి తొందరగా కూడా కంప్లీట్ చేయమని చెప్పి సభాముఖంగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. కోనేరు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ గుడికి ఇచ్చిన స్థలము, ఆస్తులు అన్నీ శివాలయానికి చెందినవి, శివాలయంకే చెందాలని ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం అయింది. ఈ కమిటీ 4 రోజుల నుంచి జరుగుతున్నది. ఈ కమిటీ కోనేరులో తెప్పోత్సవాలు గతంలో జరిగే వెంట అలా జరగాలని భక్తుల కోరిక. అట్లా వెంటనే హైకోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.